చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కేవలం ప్రతిపక్ష నేతలకు మాత్రమే నోటీసులు ఇస్తారా? అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నిబంధనలు, వారికి ఎథిక్స్ కమిటీ రూల్స్ వాళ్ళకు వర్తించవంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ ఒకసారి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎథిక్స్ కమిటీ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ మరింత సమాచారం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ అందిస్తారు. మూషం, ఏం జరుగుతుంది? ఇక ఎథిక్స్ కమిటీ నోటీసులో ఏముంది? ఎప్పుడు హాజరు కావాల్సి వస్తుంది? శ్రీశైలం, మనం గత శాసనసభ సమావేశాలలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీగారి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క వాగ్వాదాన్ని మనం చూస్తాము. ప్రధానంగా కడియం శ్రీగారికి సంబంధించినటువంటి విషయంలో తను ఏ పార్టీలో ఉన్నాడు అనేటువంటి విషయంలో ఇప్పటికే కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉంది. మొత్తం మీద తను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తి అని అందరికి తెలిసిందే. ఇక ఆ కడియం శ్రీగారి పైన అనుచితంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించాడనేటువంటి ఉద్దేశంతో కడియం శ్రీగారి స్పీకర్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎథిక్స్ కమిటీకి దాన్ని రిఫర్ చేయడం, ఎథిక్స్ కమిటీ నేడు దాన్ని పరిగణలోకి తీసుకొని 29వ తారీఖున స్పీకర్ ఎథిక్స్ కమిటీ ఏదైతే స్పీకర్ రిఫర్ చేసినటువంటి ఎథిక్స్ కమిటీ ఉందో ఎథిక్స్ కమిటీ ముందుకు హాజరు కావాలంటూ ఈ రోజే శాసనసభ నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. ఆ ప్రకటనకు సంబంధించి మనం చూడొచ్చు, దానిలో క్లియర్ గా రాసి ఉంది. ఎథిక్స్ కమిటీ ముందుకు 29వ తారీఖున హాజరు కావాలి. అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో ఉదయం 11 గంటలకి ఒక భేటీ కానున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నేను హాజరవుతానైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎథిక్స్ కమిటీ ముందు నేను హాజరవుతాను. దాంతో పాటుగా కౌశిక్ రెడ్డి విషయంలో ఇప్పటికే బాల్కొండ ఎమ్మెల్యే కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. బాల్కొండ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక్కడికే ఈ యొక్క ఎథిక్స్ కమిటీ పనిచేస్తుందా, అందరికి పనిచేయదా, ప్రతిపక్ష నాయకులకు మాత్రమే ఎథిక్స్ కమిటీ పనిచేస్తుందా, అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులకు ఎథిక్స్ కమిటీ పనిచేయదా, నిండు శాసనసభలో సీఎం లాంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూసాం. మొత్తం ఎట్లా మాట్లాడారు అనేది మనం చూసాం. కాబట్టి అతనికి ఎందుకు ఎథిక్స్ కమిటీ పనిచేయదంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఎథిక్స్ కమిటీ ముందరికి మరి కౌశిక్ రెడ్డి ఒకవేళ అటెండ్ అయితే కౌశిక్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారు, ఎథిక్స్ కమిటీ ఎలాంటి తీసుకుంటుంది, ఎథిక్స్ కమిటీ స్పీకర్ కి ఎలాంటి సిఫార్సు చేయబోతా ఉంది, ఇవన్నీ కూడా చాలా వరకు కొన్ని ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, పాడి కౌశిక్ రెడ్డిని సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఆ యొక్క శాసనసభ సమావేశాలలో పాల్గొనేలాగా అవకాశం ఉంటుందా, లేదు అంటే ఎథిక్స్ కమిటీ ఆ యొక్క శాసనసభకు హాజరు కాకుండా ఎలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక ఎథిక్స్ కమిటీ ముందుకు అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గత మార్చి 29న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై ఈ విచారణ జరుగుతోంది. ఇక ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలను సిఫారసు చేయడానికి ఆగస్టు 29, 2026 ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలో ఎథిక్స్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. అయితే ఎథిక్స్ కమిటీ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, హాజరు కావాలి. ఈ నోటీసుల పైన బీఆర్ఎస్ స్పందించింది. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపుల వీడియోలను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ఎథిక్స్ కమిటీకి తీరును ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కొంత పాడి కౌశిక్ సంబంధించినటువంటి అంశం మాత్రము చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిజంగా తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేయడం పట్ల కొంత ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు ప్రవర్తనపై వచ్చినటువంటి ఫిర్యాదులను విచారించేందుకే ఈ నెల 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం కానుంది. ఇక అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఎథిక్స్ కమిటీని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కౌశిక్ రెడ్డిని రాజకీయంగా బలి చేసేందుకే అధికార పార్టీ ఈ రకమైన కుట్రలు పన్నుతుందంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికార కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్, మందుల సామెల్, వీర్లపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో మాట్లాడిన
తీవ్రమైన పదజాలం, అసభ్య సైగల వీడియోలను వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రదర్శించారు. సభలో స్వయంగా సీఎం, అధికారపక్ష నేతలు చేసిన బెదిరింపులు, అనుచిత వ్యాఖ్యలు ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రావా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని స్పీకర్ సిఫారసు చేస్తున్న సమయంలో అసలు శాసనసభలో ఎథిక్స్ కమిటీయే మనుగడలో లేదని, అలాంటప్పుడు అంశాన్ని కమిటీకి ఎలా రిఫర్ చేస్తారంటూ వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో లబ్ధి పొంది ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేస్తున్న కడియం శ్రీహరి వైఖరిని మాత్రమే కౌశిక్ రెడ్డి ఆక్షేపించారంటూ పేర్కొంటూ ఈ చిన్న అంశంపై కక్షపూరితంగా వ్యవహరించడం కాంగ్రెస్ మార్కు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ ఇక పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎథిక్స్ కమిటీ ముందు హాల్ 1లో హాజరు కాబోతున్నారు. ఎథిక్స్ కమిటీ ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నది, పాడి కౌశిక్ రెడ్డి మరి ఏం వివరణ ఇవ్వబోతున్నారు, అసలు ఎథిక్స్ కమిటీ భేటీ తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతుంది, రానున్నటువంటి సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఈ అసెంబ్లీ సెక్షన్లో పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందా, ఎథిక్స్ కమిటీ చూసి చూడనట్టుగా వదిలేస్తుందా, లేకపోతే గట్టిగానే పాడి కౌశిక్ మీద యాక్షన్ తీసుకోబోతుందా, ఏం జరగబోతుందనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల మొదలైంది. బట్ బీఆర్ఎస్ మాత్రం కక్షపూరితంగానే పాడి కౌశిక్ను అసెంబ్లీకి దూరం చేసే ప్రయత్నం, ఒక కక్షపూరితమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీద రుద్దుతుందనే ఒక చర్చనైతే బలంగా తీసుకొస్తుంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా అటు ఎమ్మెల్యే దానం నాగేందర్, వీర్లపల్లి శంకరు, పొన్నం ప్రభాకరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అక్కడ వాడినటువంటి భాష, వాళ్ళు చేసినటువంటి సైగల గురించి ఎథిక్స్ కమిటీ మరి వారికి నోటీసులు ఇవ్వదా, వారి పట్ల మరి నిర్ణయం తీసుకోదా, కఠినమైన నిర్ణయం, కేవలం ఇది ప్రతిపక్ష నేతలకు మాత్రమే ఎథిక్స్ కమిటీ పనిచేస్తుందా, ఇటు స్పీకర్ సిఫారసులు ఉంటాయా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఎథిక్స్ కమిటీ ముందు మరి హాజరవుతారంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. హాజరవుతే ఎథిక్స్ కమిటీ అడిగే ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి, పాడి కౌశిక్ రెడ్డి చెప్పబోయే సమాధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి నిర్ణయం మరి ఎథిక్స్ కమిటీ తీసుకోబోతుందో భవిష్యత్తులో చూద్దాం.